నమస్కారం వెల్కమ్ టు 6 టీవీ మనకు మే మాసంలోని ద్వాదశ రాశులలోని 12 రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుంది ఆదాయం పరంగా గాని కుటుంబ సభ్యుల పరంగా గాని ఉద్యోగస్తులకు గాని ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి తెలియజేయడానికి అలాగే మనకి గురువు వచ్చేసి మేష రాశిలో నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు కాబట్టి అసలు గురువు యొక్క చూపు ఏ విధంగా ఉంది అనే దాని గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త అలాగే శ్రీ దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్రే నమః గురుగారు ఒక్కసారి మనం మే ద్వాదశ రాశులు ఒక్కసారి చూసుకున్నట్లయితే మే నెల మనకి దానికన్నా ముందు ఏంటంటే మనకి ఈ మే 2వ తారీఖు నుంచి అంటే మేష రాశిలో నుంచి వృషభ రాశిలోకి గురుడు మారబోతున్నాడు కాబట్టి సో ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే ముందుగా మేషరాశి సో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది సో గురుడు వచ్చేసి మేషంలో నుంచి వృషభంలోకి వెళ్తున్నారు సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అనే దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గోచారం వేరు గ్రహచారం వేరు. గోచారంలో మనకు ప్రతి గ్రహాలు మారుతూ ఉంటవి. సంవత్సరానికి ఒకసారి గురువు, అదే విధంగా 2.5కు ఒకసారి శని గ్రహము ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కానీ మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని మనము చూసేటువంటి లగ్నము ఆ యొక్క లగ్న కుండలి 12 చక్రాసు ఏ గ్రహము ఎక్కడైతే ఉన్నది అనేటువంటిది మాత్రం నిజము. ఎందుకంటే ఈ గోచారాన్ని పట్టుకొని మనము ఎక్కువగా కూడా ఇది 100లో ఇప్పుడు సురేషు అనేటువంటి పేరు గల వ్యక్తులు కొన్ని వందల వేల మంది ఉన్నారు. నరేషు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. రమేషు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుక ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేటువంటిది మనకు చాలా కష్టం. కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మస్ట్. మాకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అనుకుంటే ప్రశ్న శాస్త్రం మీద చూడవచ్చును. లేదు అనుకుంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద నుండి మీది కూడా కనుక్కోవచ్చు. ప్రజెంట్ గా ఎట్లా ఉంది ఏమిటి అనేది విన్నారా. అది ఆ రకంగా ముందుకు వెళితే బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది ఎగ్జాక్ట్లీగా మనకు గురువారం రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి మిడ్నైట్ 1:15 మార్పు చెందేటువంటి పరిస్థితి ఉన్నది. మేషంలో ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది. మరి దీని మార్పు వలన కేవలం ఒక గురుగ్రహము మారితే వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటిది కాకుండా గురుగ్రహానికి శనిగ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ అనేటువంటివి ఉంటుంది. ఓవరాల్ గా 9 గ్రహాలలో ఈ 3 గ్రహాలకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది. కుజునికి ఉంటున్న స్థానం నుండి 4వ స్థానము 7వ స్థానము 8వ స్థానాన్ని ప్రేరేపించగలుగుతాడు. అదేవిధంగా శని భగవానుడు లగ్నాన్ని 3వ స్థానము 7వ స్థానము 10వ స్థానాన్ని ప్రేరేపించగలుగుతాడు. గురువు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి 159 అంటే 5వ స్థానాన్ని 7వ స్థానాన్ని 9వ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు. అంటే తన లుక్స్ అక్కడ పడుతూ ఉంటుంది. కేవలం ఒక గురువు ఉన్నటువంటి స్థానం కాకుండా మరి ఈ లుక్స్ వల్ల కూడా జరిగేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. విన్నారా. ముందుగా మేషరాశి. అయితే ఇక్కడ మేషరాశి వారికి ఇన్ని రోజులు కూడా లగ్నంలో గురువు ఉన్నది. చక్కగా కూడా లగ్నంలో గురువు ఇప్పుడు 2వ స్థానానికి వెళ్ళబోతున్నాడు. 2వ స్థానానికి గురువు వెళ్ళినట్టయితే ద్వాదశ రాశులలో అత్యద్భుతమైనటువంటి రాశి ఎవరిది అంటే ఈ గురువు మార్పు వలన మేషరాశి వారిది. అంటే గురువు వెళ్తున్నారు కదా మేషరాశిలో నుంచే వెళ్ళిపోతున్నాడు. ద్వితీయ స్థానానికి వెళ్తున్నాడు. లగ్నం నుండి ద్వితీయ స్థానానికి వెళ్తున్నాడు కనుక శుభ సూచికము. లాలీలు లే ఆ అక్షరాల మీద ఉండేటువంటి వారందరికీ కూడా శుభమే అని చెప్పుకోవచ్చు. 2వ స్థానం ఏమిటి? కుటుంబము, డబ్బు, సమాజము. అంటే సమాజంలో గౌరవం పెరగడం కావచ్చును. అదేవిధంగా ఒక 4 రూపాయలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కావచ్చును. లేదా
మీకు ఎక్కడ నుండైనా డబ్బు వచ్చేది ఉంది, ఎవరో ఇచ్చేది ఉంది అనుకున్నా కూడా చక్కగా డబ్బు మీ చేతికి వచ్చేటువంటి పరిస్థితి. ఓకే. ఏది రెండవ స్థానంలో గురువు ఉండడం గురువు ఉండడం చేత. వల్ల. ఓకే. మరి రెండవ స్థానంలో గురువు ఉండి మనకు 2 నుండి మీ జాతకానికి రీత్యా అంటే 5వ స్థానము 6వ స్థానములో గురువు యొక్క చూపు పడుతూ ఉన్నది. ఓకే. 6th ప్లేస్ను గురువు చూడడం చేత శత్రునాశనము, కష్టపడి మీరు సంపాదించుకున్నటువంటి డబ్బు, దాని వలన ఒక కారు కావచ్చును, ఒక ఇల్లు కావచ్చును, లేదా ఒక విల్లా కావచ్చును, లేదా ఏదైనా తీసుకునేటువంటి సందర్భంలో నలుగురు ఏడుపు అయితే ఉంటుంది. ఆ ఏడుపు అనేటువంటిది గత కొంతకాలంగా ఉంది. ఈ 2024 యొక్క గురుగ్రహం మారేటువంటి సందర్భంలో మీకు శత్రువులపై విజయాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది మేషరాశి వారికి. ఓకే. ఈ నెల. ఓకే. తప్పకుండా విన్నారా. ఇంకా మరి ఈ యొక్క గురువు గారి యొక్క చూపు ఇంకా కూడా 9వ స్థానము అంటే వీరికి 10వ స్థానం మీద నీచంగా చూడడం జరుగుతున్నది. అంటే గురువు 10వ దృష్టి ఎక్కడ పడుతుంది అంటే 10వ దృష్టి అంటే 9వ దృష్టి మకరం మీద ఉంటుంది. గురువు ఉన్నటువంటి స్థానంలో మన మకరము ఈ యొక్క మేషం వారికి 10వ స్థానం అవుతుంది. అది 10వ స్థానం అవుతుంది కనుక తప్పకుండా వీరికి ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు, ఉద్యోగపరమైనటువంటి చిక్కులు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు గోచరించేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు కూడా గోచరిస్తుంది కనుక ఇక్కడ 2 విషయాలలో బాగుంది, ఒక విషయం బాలేదు. ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా శత్రువులపై విజయం అంటున్నాం, మార్కెట్లో మంచి ఫాలోయింగ్, ఇవన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వారికి గురువు మూలకంగా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొంచెం చిన్న చిన్న ఇబ్బంది అంతా బాగుంది. ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి లుక్ అంటే గురుగ్రహము మకరంలో గాని నీచబడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అంతే తన లుక్స్ 10వ స్థానం మీద పడుతూ ఉన్నవి కనుక ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు అయితే ఉంటవి కనుక మీరు తప్పకుండా గురు సంబంధిత దానం గాని గురు సంబంధిత ఏవైనా కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే విజయం మీదే తప్పకుండా. ఓకే గురువు గారు, మేషంలో నుంచి గురుడు వచ్చేసి వృషభంలోకి వెళ్తున్నారు కాబట్టి సో మేషరాశి వారికి ఎలా ఉంది అంటే సో అంటే ద్వాదశ రాశులలోనే అత్యంత అద్భుతంగా ఉన్న రాశి ఎవరు అంటే మేషరాశి అని చెప్పారు. సో అదే విధంగా వీరికి చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా మరి ఎలా ఉండబోతుంది అంటారు? అన్నింట బాగుంది బిడ్డ, సూపర్ ఉన్నది. ఓకే, చాలా అంటే చాలా బాగున్నది. ఒక కేవలం ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మాత్రము అది గురువు పారాయణం అంతే. ఇక అన్నింట శుభమే. వివాహం కాని వారికి వివాహం కాని, సంతానం కాని వారికి సంతానం, ఇలా ప్రతిదీ శుభమే. అన్ని రంగాల వారికి ఒక ఉద్యోగంలో మాత్రమే ఇబ్బందులు ఎదురవుతాయి అంతే. ఓకే గురు, ఒక ఉద్యోగం తప్పించి రిమైనింగ్ మొత్తం అంతా చాలా అద్భుతంగా ఉంది. సూపర్ ఉంది. ఓకే గురువు గారు, సో గురువు వచ్చేసి మేషంలో నుంచి వృషభంలోకి వెళ్తున్నారు కాబట్టి సో మేషరాశి వారికి ఎలా ఉంది అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు. సో మనం ఇంకా నెక్స్ట్ తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి. సో ఈ వృషభ రాశిలోకి ఇప్పుడు మనకి గురువు రాబోతున్నారు, మేషంలో నుంచి వృషభంలోకి రాబోతున్నారు కాబట్టి మరి వీరికి ఆదాయం పరంగా కానీ లేదంటే కుటుంబ సభ్యుల పరంగా కానీ లేదంటే ఉద్యోగం తరపు నుంచి కానీ బిజినెస్లు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అలాగే బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఉంటారు. సో మరి వీరందరికీ ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వారికి సంబంధించి మరి యొక్క గురుగ్రహము మార్పు వలన వీరికి కాస్త లగ్నంలో గురువు రావడం చేత లక్ష దోషాలున్నా తొలగిపోతాయి అంటారు, కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి తప్పకుండా కూడా. లగ్నాతు గురువు ఉన్నట్టయితే స్థాన చలనం కానీ, నివాసంలో మార్పు కానీ, ప్రదేశ మార్పులు కానీ, కాస్త ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక
మరి వీరికి వృషభ రాశి వారికి లగ్నాతు గురువు ఉండడం చేత లావు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. లావు బరువు బరువు ఎక్కువ బరువు పెరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క 1 year లో. 100% కూడా మీరు చెక్ చేసుకొని ఈ వీడియో సేవ్ చేసుకొని కామెంట్ పెట్టవచ్చు 1 year తర్వాత. విన్నారా? మరి లగ్నాతు గురువు ఉండి వీరికి పంచమ దృష్టితో చూడడం జరుగుతుంది. లగ్నాతు గురువు ఉండి పంచమ దృష్టిని చూడడం చేత తప్పకుండా వీరికి సంతానము కలగని వారికి సంతానం జరగడం కానీ, లేదా విదేశాలకు ప్రయాణం చేసేటువంటి వారికి విదేశీ ప్రయాణం కానీ, సెలబ్రిటీ హోదాలో ఉండేటువంటి వారికి చక్కటి అవకాశాలు దక్కడం కానీ, మంచి వారు పరిచయం అవ్వడం కానీ, ఇంకా చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి కానీ, ఇక్కడ సప్తమ దృష్టి కూడా ఉంటుంది గురువుది. కనుక వృషభ రాశి వారికి వివాహం జరగడం లేదు అనేటువంటి వారికి ఈ మే నెలలో కానీ ఈ 2024లో, ఎందుకంటే 1 year ఉంటాడు కనుక గురువు గారు, తప్పకుండా కూడా సెట్ అవుతుంది వారికి. ఇంకా వివాహం సెట్ అవ్వడము అలా సడన్ గా తప్పకుండా కూడా మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి. పంచమ దృష్టిలో ఉండేటువంటి గురువు వలన మనోవాంఛ సిద్ధి, అంటే దైవానుగ్రహము కావచ్చును, ఇంకా తీర్థయాత్రలు ఏమైనా ఉన్నా వెళ్ళి రావచ్చేటువంటి పరిస్థితి, శారీరక శ్రమకు తగినటువంటి ఫలితం దొరికేటువంటి పరిస్థితి, ఇంకా ధన లాభము, బంధు వృద్ధి, గృహ ప్రవేశాలు ఏమైనా ఉన్నా కూడా గృహానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా చేసుకునేటువంటి పరిస్థితి. ఇలా వీరికి ఈ యొక్క గురువు పంచమ దృష్టి వలన వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మరి ఇదే గురువు 9వ స్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది. కనుక తండ్రికి సంబంధించి ఇబ్బందులు, తండ్రికి సంబంధించినటువంటి లావాదేవీలలో మైనస్ జరగడము, తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ రావడము, తండ్రితో విభేదాలు ఏర్పడడం. తండ్రితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి వృషభ రాశి వారు. విన్నారా? తండ్రి గారితో మాట్లాడేటప్పుడు చాలా ప్రేమగా అభిమానంగా మాట్లాడండి. వారు ఏమైనా కోపంగా మాట్లాడినా కూడా సైలెంట్ గా ఉండండి. సో అలా ఉండడం వల్ల మంచి జరుగుతుంది తప్పకుండా. వీరు వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ స్వామి పారాయణం కానీ, చరిత్ర పారాయణం కానీ, లేదా గురు చరిత్ర పారాయణం కానీ, దత్తాత్రేయ స్వామి నామాలు ప్రతిరోజు చదువుకోవడం కానీ చేసినట్టయితే 108 నామాలు మంచి ఫలితం ఉండబోతున్నది. తప్పకుండా ఆల్ ద బెస్ట్ వృషభ రాశి. సో ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. గురువు మేషంలో నుంచి వృషభంలోకి రాబోతున్నారు కాబట్టి మరి వీరికి ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా, మిథున రాశి వారికి గత 2021, 22, 23 గడ్డు కాలము బాగా లేదు. ఇందులో మనకు కా అక్షరం కావచ్చును, హా అక్షరం కానీ వస్తుంది, ఒక 2 పాదాలు. గత కొన్ని ఏళ్ల నుండి కూడా చెయ్యని తప్పుకు కానీ, లేదా చేసిన తప్పుకు కానీ అపనిందల పాలవడమా, లేదా శిక్ష అనుభవించేటువంటి పరిస్థితుల ఏదో అయితే చూస్తూ ఉన్నాం ఎంతో మంది కూడా. ఇది మిథున రాశి వారికి సంబంధించి. మిథున రాశి వారు అంటేనే వారు ఒక్కరే అయినప్పటికీ కూడా 2-3 పనులు చేసుకునేటువంటి వారు, డబుల్ మైండ్ సెట్ ఉండేటువంటి వారు, బాగా తెలివి కల్లవారు. అందుకే మిథునం అంటే ఒక జంట ఉంటుంది సింబల్. కనుక తప్పకుండా గురువు వీరికి 12వ స్థానానికి రావడం చేత తీర్థయాత్రల ప్రయాణము, ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే ఇప్పుడు వెళ్ళేటువంటి పరిస్థితి, కాశీకి కావచ్చును, లేదా ద్వారకానో, మధురయో, ఇక్కడికి అక్కడికైనా కాదు, ఎక్కడికైనా కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నవి మిథున రాశి వారి టూర్స్ ఈ నెల దైవానుగ్రహం కోసం. ఎట్ ద సేమ్ టైం ఆకస్మిక ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఎలా ఉన్నాయో ప్రమాదాలు పొంచి ఉన్నవి. వీరి పేరు మీద కారు ఉన్నా, 2 వీలర్ ఉన్నా, అది ఎవరైనా తీసుకువెళ్ళినా యాక్సిడెంట్ కు గురయ్యేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నాయి తప్పకుండా. ఇంకా విషయం ఏమిటి అంటే అధిక ధన వ్యయము, ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. పదవి హీనత, స్థాన చలనము, పదవి హీనత.
ఏదైనా చెప్పలేము మనం. Position. గవర్నమెంట్ కు సంబంధించినటువంటి సెక్టార్ కు సంబంధించినటువంటి వారికి కానీ అది ఎలాగైనా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది 12వ స్థానంలో వీరికి మనకు మిథున రాశి వారికి మరి 12వ స్థానంలో ఉండి మరి 5వ స్థానాన్ని చూస్తుంది. 5వ స్థానం వీరికి ఏమవుతుంది? 4th ప్లేస్ అవుతుంది. ఓకే. 4th ప్లేస్ అంటే మనకు మాస్ ఫాలోయింగ్, తల్లి, ల్యాండ్, ఇల్లు ఇవన్నీ వస్తుంది 4వ స్థానం. ఓకే. ఇక్కడ మాస్ ఫాలోయింగ్ అంటున్నాం. మాస్ ఫాలోయింగ్ అంటే ఎవరికి? రాజకీయానికి సంబంధించినటువంటి వారికి కానీ సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కానీ. ఓకే. ఉన్నారా? సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఉదాహరణకు విజయ్ దేవరకొండది మిథున రాశి కిందకే వస్తుంది. కనుక రాబోయే సినిమా ఏదున్నా కూడా మాస్ రిలేటెడ్ గా ఉన్నా అది హిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మేబీ సో నెక్స్ట్ వచ్చే సినిమా ఏదైనా ఉంటే ఓకే. ఉన్నారా? ఆ విధంగా అయితే బాగుంటుంది మాస్ ఫాలోయింగ్ లో. అదే రాజకీయవేత్తకు సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నా కూడా ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి పదవి దక్కేటువంటి పరిస్థితి ఉంది ఈ నెల తప్పకుండా. ఈ ఎలక్షన్స్ లో మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికైనా ఒక ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక ఈ 5th ప్లేస్ తో పాటుగా 9వ స్థానాన్ని కూడా చూద్దాం. 9వ స్థానాన్ని చూసినట్టయితే వీరికి 7వ స్థానం అవుతూ ఉంటుంది. ఎవరికి? మిథున రాశి జాతకులకు 9వ స్థానము 8వ స్థానం అవుతుంది. ఓకే. ఇప్పుడు 12లో గురువు ఉన్నాడు. గురువుకు సైడ్ లుక్స్ ఉంటవి 1, 5, 9. 1 అంటే వీరికి 12వ స్థానము, 5 అంటే 4th స్థానము, 9 అంటే వీరికి 8వ స్థానం. సీక్రెట్ 8 అంటేనే సీక్రెట్. ఇల్లీగల్ ఎఫైర్స్ కావచ్చును, సీక్రెట్ కావచ్చును, లేదా రహస్యంగా దాచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది దొంగల పాలు అవడం కానీ, లేదా సిబిఐ వాళ్ళు వచ్చి ఏమైనా విచారణ జరిగేటువంటి పరిస్థితులు కావచ్చు. మిథున రాశిలో ఎవరైతే ఉన్నారో డబ్బు ఎవరి వద్దనైతే ఉన్నవో అది ఏమిటి అనేటువంటిది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొన్నదాకా చూసాం కదమ్మా, తెలంగాణలో గానీ ఆంధ్రలో గానీ ఎలక్షన్స్ ముందు చాలా ఇండ్లలో సీక్రెట్ గా కూడా వీళ్ళు సిబిఐ వాళ్ళు వచ్చి డబ్బులు పట్టుకోవడం కానీ ఎంక్వైరీ కానీ వేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మిథున రాశి వారికి జరగబోయేటువంటి పరిస్థితి ఇది. ఎవరైతే ఉన్నారో జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంతే. ఇట్లా ఇది ఈ విధంగా జరుగుతూ ఉన్నది మిథున రాశి వారికి. వివాహం కాని వారికి తప్పకుండా కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఆదాయం పరంగా ఎలా ఉంటుందంటారు గురువు? ఆదాయ పరంగా తప్పకుండా వీరికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ మనం చెప్పినటువంటి పాయింట్స్ లో ప్లస్లు మైనస్లు అంతే. అష్టమ శని వీరిని చాలా కష్టం పెట్టి విడిచిపెట్టింది మిథున రాశి వారిని. 21, 22, 23 ఈ 24లో కూడా ఇంకా కోలుకోలే వీళ్ళు. ఈ గురువు మూలకంగా కోలుకుంటారు. కలిసి వచ్చింది అని చెప్పి మరి ఇబ్బందిగా ఉండకుండా కొంచెం ఇప్పుడు ఇందాక సీక్రెట్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. 3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంచెం బాగుంటుంది. పర్వాలేదు, తప్పకుండా డబ్బులు ఎక్కడైనా ఇచ్చేది ఉన్నా ఇచ్చేస్తారు. అప్పు ఎక్కడైనా తీసుకువచ్చుకున్నాడు వారికి ఇచ్చేటువంటి పని. ఇట్లా అన్ని రకాలుగా బాగా. ఓకే గురుగారు, మీరు చెప్పారు మిథున రాశి వారికి వచ్చేసి గత 3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఈ గురువు మూలంగా వారికి బాగుంది అని చెప్పేసి. సో ఏమన్నా కొంచెం చిన్న ఒడిదుడుకులు ఉంటే వారి దేనికి అంటే రెమెడీస్ ఏం చేసుకుంటారు? రెమెడీస్ అంటే వీరు తప్పకుండా కూడా గురువుకు సంబంధించినటువంటి ఏదైనా పారాయణం కానీ, జపం కానీ, దానం కానీ, హోమం కానీ చేసుకోండి. సో గురుదత్త పారాయణం చేసుకుంటా కానీ కలిసి వస్తుంది. ఓకే గురుగారు, మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం అంటే గురువు వృషభంలోకి రావడం వల్ల వీరికి కొంచెం బాగుంది అనేసి చెప్పారు. అలాగే ఇంకొంచెం ఒడిదుడుకులు ఉన్నా గానీ సో దానికి వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే? మన వద్ద ఏమిటి అంటే బయట ఎక్కడెక్కడ హోమం కానీ ఇంకేంటని వేల అవుతాయి. కేవలం 2500 రూపాయలకు మాత్రమే దత్తాత్రేయ స్వామి ఉపాసకుని కనుక నేను దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి జపాలు నడుస్తూ ఉన్నవి, హోమం కూడా ఉంటుంది. కేవలం 2500. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫోన్ చేసుకోవచ్చును అంటే చెప్తున్నా. అట్లా వారికి పార్సల్ పంపించేస్తాము, కొరియర్.
ఓకే గురుగారు. సో వారికి ఇప్పుడు బాగుంటుంది కొంచెం అని చెప్పారు. కొంచెం ఇటు అటు ఏమైనా ఒడిదుడుకులు ఉంటాయి. సో దానికి మీరు చెప్పారు రెమెడీస్ ఇట్లా దత్తాపారాయణం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి. సో అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? గురువు వృషభంలోకి మారడం వల్ల, అంటే మేషం నుంచి వృషభంలోకి మారడం వల్ల మరి వీరికి ఆదాయం పరంగా కానీ, లేదంటే కుటుంబ సభ్యుల పరంగా కానీ, లేదంటే ఉద్యోగస్తుల పరంగా కానీ, లేదంటే కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటి పరంగా చూసుకున్నా కానీ సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా, గురువు మార్పు వలన కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. ఫస్ట్ మేషరాశి, ఓకే, సెకండ్ కర్కాటక రాశి. ఈ రెండు రాశులకి అద్భుతంగా చాలా బాగుంది. మళ్ళీ పోను ఇంకొక రాశి యాడ్ అవుతుంది, మరి తర్వాత చెప్తాము. విన్నారా? 100కు 200% కర్కాటక రాశి వారు గత 2022 ఆగస్టు నుండి వారి పరిస్థితి ఇక అసలు చుక్కలే. వారిది చెప్తున్నా కదా, వారికి ఉన్నటువంటి పరిస్థితి మామూలుగా లేదు. పాపం ఎన్నో రకమైనటువంటి బాధలు, ఇబ్బందులు, హౌస్ చేంజెస్ కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును, భార్యాభర్తలలో గొడవలు ఆల్రెడీ మొదలైనవి. ఇప్పుడు ఈ 2-3 నెలల నుండి కూడా మొదలైన వారు ఉన్నారు. అష్టమ శని నడుస్తుంది కనుక. ఇక్కడ కర్కాటక రాశి ఎవరిదైతే ఉందో, మరి ఏమైనా కన్యా రాశి కానీ, కుంభరాశి కానీ, లేదా మీనరాశి కానీ ఇట్లా ఉంటే మాత్రము చాలా ఇబ్బంది ఉన్నది. దయచేసి వీడియో చూసేటువంటి వారు కర్కాటక రాశి, కుంభరాశి, కర్కాటకము అదే విధంగా కుంభరాశి వారు కానీ, లేదా మీనరాశి వారు కానీ, ఇటు వృశ్చిక రాశి వారు కానీ, విన్నారా? ధనస్సు, ఇప్పుడు కుంభం మనకు ధనస్సు రాశి బాగాలేదు, తులారాశి బాగాలేదు. కర్కాటక రాశికి మొన్నటిదాకా అష్టమ శని. ఇట్లా కొన్ని ఉంటవి. ఒకవేళ భార్యాభర్తలవి ఇవి అయితే ఇబ్బందులు ఎదురైతాయి. అట్లా ఒకసారి అప్రోచ్ కండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే 11లో వీరికి గురువు ఉన్నాడు. ఏకాదశ స్థానం 11 అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జాతకంలో ఏకాదశ స్థానంలో గురువు ఉన్నాడు. తను అద్భుతం, మహా అద్భుతం. కనుక ఈ 1 ఇయర్ కూడా కర్కాటక రాశి వారు ఊహించని రీతికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 1 ఇయర్ లో ఊహించని రీతికి వీరు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా. మరి వ్యాపారంలో లాభాలు, అదే విధంగా వివాహం కాని వారికి వివాహం జరగడము, వివాహం జరిగి గత కొంతకాలంగా సంతానం లేని వారికి సంతానం జరగడము, ఇట్లా ఉద్యోగ ఇబ్బందులు ఉండేటువంటి వారికి ఉద్యోగం రావడము, విన్నారా? ఇలాంటివి చెప్తాం దాని ముందుకు పోయిన తర్వాత. అన్నింట లాభము, కీర్తి, తేజవృద్ధి కావచ్చును, విజయ ప్రాప్తి, చక్కటి పదవి దక్కేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో, ఈ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారో, ఎవరికైనా తప్పకుండా పదవి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది 100% కూడా. అంతకుముందు తెలంగాణలో ఎలక్షన్స్ అయినప్పుడు చెప్పా, రా అక్షరం బాగుంది, రా అక్షరం మీద ఎవరైతే పోటీ చేస్తారో తప్పకుండా కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పా. కొందరు మన క్లయింట్స్ గెలిచారు, సంతోషం. ఇప్పుడు కూడా చెప్తున్నా, తప్పకుండా కూడా ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా పదవి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది 100%. మరి ఇక్కడ ఈ యొక్క గురుగ్రహము పంచమ దృష్టి వీరికి 3వ స్థానం మీద ఉన్నది. 3వ స్థానం అంటే మనకు అక్క చెల్లెలు కావచ్చును, అన్నదమ్ములు కావచ్చును, వారితో కాస్త ప్రేమ ఆప్యాయతగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. డబ్బు సంబంధిత విషయాలలో వారి చేత తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఇవ్వకుండా ఉండండి. లావాదేవీలు అవసరం లేదు, విన్నారా? ఎందుకంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఏమిటి అంటే కాస్త అనూహ్య ప్రమాదాలు ఉన్నవి, కొంచెము వ్యవహార నాశనం ఉన్నది, బంధు విరోధం ఉన్నది, శారీరక శ్రమ కూడా గోచరిస్తుంది. కనుక ఈ వీటితో పాటుగా మరి ఇక్కడ 3వ స్థానం నుండి వీరికి సప్తమ దృష్టి కూడా పడుతూ ఉన్నది. సప్తమ దృష్టి కూడా నీచబడుతూ ఉన్నది, సప్తమ దృష్టి. కనుక కర్కాటక రాశి వారికి ఎవరికైతే వివాహం కాలేదో
వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. మరి ఇక్కడ వివాహం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఓకే. తప్పకుండా ఇది మంచి సంబంధం అని చెప్పి ఏదో వివాహం జరిపించాలని చెప్పి జరిపించడము, మధ్యలో బ్రోకర్లు ఉంటారుగా, అవునవును. లేదా ఆల్రెడీ వివాహం అయింది దాచిపెట్టి మెల్ల వివాహం జరిపించడము, లేదా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినటువంటి సంబంధాలు ఏమైనా రావడము, అంటే మంచిదే, మోసపోయే పరిస్థితి ఉంది అంటున్నాయి ఇక్కడ. ఓకే. సంబంధాలు వస్తాయి, సంబంధాల విషయంలో మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆచి తూచి ముందుకు వెళ్ళండి కర్కాటక రాశి వారు. విన్నారా? వివాహము జరిగినా కూడా తప్పకుండా ఆ వచ్చేటువంటి భార్య కూడా కొంచెము వాదించేటువంటి భార్య వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కనుక వివాహ విషయంలో తప్పకుండా ఎవరినైనా చక్కగా సంప్రదించి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం తప్పకుండా కూడా అక్కడ క్లుప్తంగా చూయించుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. ఏది కర్కాటక రాశి వారికి. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి గురువు వృషభంలోకి మారడం వల్ల సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఆదాయం పరంగా, కుటుంబ సభ్యుల పరంగా, సో కుటుంబ సభ్యుల పరంగా వచ్చేసి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనేసి అని చెప్పారు. అలాగే కర్కాటక ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే అంతా బాగుంటుంది అనేసి అని కూడా చెప్పారు. వివాహం పరంగా కూడా బాగుంటుంది అనేసి అని చెప్పారు. అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా గురువు మారడం వల్ల, వృషభంలోకి రావడం వల్ల మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? వీరికి కూడా తప్పకుండా అమ్మా, గత 1.5 year నుండి 2 సంవత్సరాల నుండి కూడా సింహరాశి వారికి సప్తమ శని నడుస్తుంది. సప్తమ శని. ఓకే. సప్తమ శని అంటే ఏంది? 7వ స్థానం అంటే ఎదుటి వ్యక్తి. ఓకే. ఎదుటి వ్యక్తి ఇక్కడ ఎదుటి వ్యక్తి నుండి ఒక కారు తీసుకొని నడపడము, 2-wheeler తీసుకొని నడపడము, ఆటో తీసుకొని నడపడము, వ్యాన్ తీసుకొని నడపడము, లేదా ఇదే పని మనది ఉన్నది అమ్ముకోవడము, లేదా మనకు సంబంధించినటువంటి విషయాలలో ఏమైనా ఇబ్బందులు జరగడము. 7వ స్థానము భార్యది కూడా. కనుక భార్యాభర్తలలో దూరం పెరగడము, గొడవలు జరగడము, బంధు మిత్రులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా కాస్త విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉన్నవి. జాబ్ రిలేటెడ్ కూడా చాలా చిక్కులు ఉన్నవి. మరి ఇప్పుడు వీరికి 10వ స్థానంలో గురువు ఉంటున్నాడు. 10వ స్థానం అంటేనే ఉద్యోగం. ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు, చక్కటి ఉద్యోగం దొరకడము, ఎట్ ద సేమ్ టైం పాత ఉద్యోగము మానేయడము, కొత్త ఉద్యోగంలోకి వెళ్ళిపోవడం. మరి ఇక్కడ సప్తమ శని అయితే ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా కూడా. మరి వీరికి ద్వితీయ స్థానము దృష్టి యొక్క గురు గ్రహంని పడుతున్నది. ద్వితీయ స్థానం అంటే ఏమనుకున్నాం మనము? తప్పకుండా కూడా కుటుంబము, సౌఖ్యం అనుకున్నాము. అదేవిధంగా దాన ధర్మాలు, ₹1 కలిసి రావడము, ఇవన్నీ అనుకున్నాం కనుక తప్పకుండా కూడా గురువు యొక్క దృష్టి మూలకంగా సింహరాశి వారికి సూపర్ గా కలిసి వస్తుంది. అంతే, గురువు యొక్క దృష్టి. ఏది? సెకండ్ దృష్టి మూలకంగా. ఇక మరి ఈ గురువు యొక్క సప్తమ దృష్టి కూడా ఉంటుంది. సప్తమ దృష్టి ఎక్కడ? 4th హౌస్ మీద కూడా ఉండడం జరుగుతున్నది. కనుక ఇల్లు చేంజ్ అవ్వడం కానీ, ఆల్ ఆఫ్ సడన్ గా ఏదైనా రూమ్ చేంజ్ అవ్వడం కానీ, లేదా ఒక ఇంటిని నిర్మించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేయడం కానీ, సింహరాశి వారు గృహ నిర్మాణానికి సంబంధించి ఇది సరైనటువంటి సమయం వీరికి. మళ్ళా వీరికి పంచమ దృష్టి కానీ 4వ స్థానం దృష్టిగా రావాలంటే చాలా టైం పడుతుంది. కనుక గురుబలం ఉంటేనే పనులన్నీ చకచకా ముందుకు వెళ్ళిపోతాయి. కనుక గురువు చూపు మీ యొక్క చతుర్థం మీద ఉంది. 4వ స్థానం ఏమిటి? ఇల్లు. కనుక ఇంటికి సంబంధించింది ఏమైనా మార్పులు చేర్పులు కానీ, కొత్త అపార్ట్మెంట్ తీసుకుందామన్నా, కొత్త ఇల్లు తీసుకుందామన్నా కూడా మంచి సమయం ఇది, తీసుకోవచ్చు. ఇక ఇంకొక దృష్టి ఇక్కడ మనకు 9వ స్థానం మీద, అంటే ఈ యొక్క సింహరాశి వారికి 6వ స్థానం మీద ఉండడం జరుగుతుంది. 6వ స్థానం అంటే ఏమిటి? శత్రుస్థానం, పోటీ పరీక్షలు. కనుక శత్రువులు పెరిగే పరిస్థితి ఉంటుంది.
శత్రు అంటే నరఘోష తప్పకుండా మన మీద ఉంటుంది, సింహరాశి వారి మీద. ఎట్ ద సేమ్ టైం పోటీ పరీక్షలు ఎవరైనా రాస్తాము అని అనుకునేటువంటి వారికి ఇబ్బందులు అయితే ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. గురువు గారు, మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువు మారడం వల్ల అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి కూడా అంటే గురువు మార్పు వల్ల మరి వీరికి ఆదాయం పరంగా కానీ సో వీటన్ని అన్ని రంగాలు చూసుకున్నట్లయితే మరి ఆదాయం పరంగా ముఖ్యంగా ఎలా ఉండబోతుంది అండి? తప్పకుండా అమ్మ, కన్యా రాశి వారికి చాలా బాగుంది. ఓకే. ఫస్ట్ మేషరాశి, తర్వాత కర్కాటక రాశి, అటు పిమ్మట కన్యా రాశి. కన్యా రాశి. ఓకే. వీరికి 6వ స్థానంలో శని భగవానుడు, 9వ స్థానంలో ఈ యొక్క గురువు. కనుక పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి సందర్శనాలు, ఎట్ ద సేమ్ టైం ఏమైనా గుడి నిర్మించాలి అని అనుకున్నటువంటి వారికి చందాలు రావడం కానీ, అంటే ఆధ్యాత్మికత విషయాలకు సంబంధించినటువంటి అది ఏ విషయమైనా, ఏదైనా ఉపదేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నా, లేదా వీరికి ఎవరైనా గురువు గురించి అనుగ్రహం కావాలన్నా, లేదా చక్కటి చదువులో రాణించాలి అన్నా, లేదా మంచి ఉద్యోగం రావాలి అన్నా, 9వ స్థానంలో గురువు అంటే నాట్ ఎ జోక్, మంచి సూపర్ ఇక పూర్వజన్మ సుకృతమే. ఈ 1 ఇయర్ కూడా 1.5 ఇయర్, మరి ఇంతకు ముందు ఈ లాస్ట్ 1.5 ఇయర్ అయితే వీరి బాధలు అయితే వర్ణన అనేది ఖచ్చితంగా. భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, విడిపోయిన అటువంటి వారు ఉన్నారు. నా దగ్గరికి చాలా మంది వచ్చిన కేసులు కన్యా రాశి వారు. ఉన్నారా? భార్యాభర్తలలో అన్యోన్యత పోవడం కావచ్చును, అదేవిధంగా పార్ట్నర్షిప్లో విభేదాలు రావడము, బిజినెస్ లాస్ రావడము ఆల్ ఆఫ్ సడన్ గా, ఇంకా చాలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నవి. ఇప్పుడు వీరికి పర్వాలేదు, మే నుండి 100% మే నుండి చాలా అంటే చాలా బాగుంది. మీరు బాగుంది అనే అనుకోండి ఇక. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఓపెన్ చేసి చూస్తే అందులో ఏదైతే రన్ అవుతుందో దశ, మహాదశ, అంతర్దశను బట్టి అది వేరే ఉంటుంది. కానీ తప్పకుండా కన్యా రాశికి బాగుంది. మరి బాగుంది అంటున్నారు, మరి నాకు ఎలాంటి రిజల్ట్ కనబడతలేదు అనుకుంటే ఒకసారి మీ చార్ట్ చెక్ చేసుకో. అది దానికి ఎవరైనా లేదు చేసేది. వెనుకటి కాలంలో ఫలానా మకా నక్షత్రము, మా అక్షరము, సో దానికి ఎవరు సూర్యుడు అధిపతి, ఫలానా మహేషో లేకపోతే మునిందరో మురలో ఇట్లా పేరు పెట్టేది. మా మీద మా కలుస్తుండే బాగుంటుండే. ఇప్పుడు అట్లా లేదు కదమ్మా, మీకు నచ్చిన పేరు పెట్టుకుంటున్నారు. శ్రీనివాస్ అని, శ్రీకర్ అని, లేకుంటే శ్రేష్ఠ అని, శ్రద్ధ, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి పేర్లు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో ఉన్నటువంటి నామకరణం వేరుంటుంది, జన్మనామము. వీరి పేరు వ్యవహారిక నామం వేరే ఉంటుంది. కనుక జాతకం ఏం చూసుకోవాలి, ఎట్లా వర్తిస్తుంది అనే కన్ఫ్యూజే కదా ఇది. కనుక కన్యా రాశి వారికి బాగుంది అన్నింటా. మరి ఈ యొక్క గురువు దృష్టి చూసుకున్నట్టయితే వీరి లగ్నం మీద పడడం జరుగుతున్నది. గురువు దృష్టి లగ్నం మీద పడడం వలన కాస్త ఏమైనా షుగర్ రిలేటెడ్ ఇబ్బందులలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, షుగర్ బీపీ ఉండేటువంటి వారు. ఇంకా మరలా చూసుకున్నట్టయితే 7 సప్తమ దృష్టిలో భాగంగా కన్యా రాశి వారికి 3వ స్థానంలో ఉన్నది. 3వ స్థానం ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఏమిటి, సోదరి మనులు కావచ్చును, వారితోని ఏమైనా డబ్బు సంబంధిత లావాదేవీలలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా చూసుకున్నట్టయితే 9వ స్థానము పంచమ దృష్టి అవుతుంది. 9వ స్థానము అంటే కన్యా రాశి వారికి పంచమ స్థానము కాస్త ఇబ్బంది. పంచమ దృష్టి ఉంది కనుక కన్యా రాశి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు విదేశాలకు వెళతా అనుకుంటే ఇబ్బందులు రావడం కానీ, లేదా చదువు విషయంలో వారికి కాస్త ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి కానీ, లేదా పిల్లలకు ఏమైనా ఆల్ ఆఫ్ సడన్గా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదా పిల్లలకు యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి మేబీ ఏవైనా జరిగేటువంటి పరిస్థితులు ఉంటవి. ఎందుకంటే ఇక్కడ పంచమ దృష్టి వీరికి కాస్త నీచబడుతూ ఉన్నది కనుక మైనస్ వాతావరణం ఉంటుంది. కనుక బీ కేర్ఫుల్. గురువుకు సంబంధించింది వీరు కూడా పారాయణం కానీ ఏమైనా చేయించుకోండి, మన వద్ద తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది.
ఓకే గురుగారు, కన్యరాశి వారికి వచ్చేసి ఎలా ఉండబోతుంది అనేది అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారికి కూడా గురువు మార్పు వల్ల, అంటే వృషభంలోకి మారడం వల్ల, అంటే మేషం నుంచి వృషభంలోకి రావడం వల్ల మరి వీరికి ఎలా ఉండబోతుంది? ఆదాయం పరంగా కానీ, లేదంటే అన్ని విధాలుగా, ఒకవేళ ఈ సంవత్సరం మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వారికి కూడా మరి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా తులారాశిలో మనకు రా అక్షరం ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు రా అక్షరం విన్ అవుతుందని చెప్పాము. తప్పకుండా విన్ అవ్వడం జరిగింది. లోకల్లో వాళ్ళ పేర్లు అవసరం లేదు. ఇప్పుడు కూడా రా అక్షరము, రో అక్షరము కావచ్చును, లేదా తులారాశికి సంబంధించినటువంటి అక్షరాలు ఉంటాయి కొన్ని. ఆ అక్షరాలకు సంబంధించినటువంటి వారు పదవిలో, రాజకీయాలలో వారికి కాస్త ఇబ్బంది, గడ్డు కాలం అని చెప్పవచ్చు. బలము తక్కువగా ఉన్నది కనుక వీరు ఎంత కష్టపడినా కూడా ఫలితం రాదు అని కళ్ళు మూసుకొని చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా అదొకటి. ఇక బిజినెస్ చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్త. ఆల్రెడీ గత 2 నెలల క్రితమే లాస్ అయిపోయి ఉండాలి మీరు, లేదా లాస్ అయ్యేటువంటి సూచనలు కూడా మీకు కనబడడం ఉంది. ఎక్కడో డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, వాడు డబ్బు మొత్తం పట్టుకొని చెక్ వేసినట్టు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. లేదా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడము గత 2-3 నెలల నుండే జరుగుతూ ఉన్నది. సత్యంగా చెప్తున్నా, 2-3 నెలల నుండి 2 నెలల నుండి నెగిటివ్ వాతావరణం అయితే ఉన్నది. అది రంజిత్ కావచ్చును, ప్రణయ్ కావచ్చును, విన్నరా, ప్రదీప్ కావచ్చును, ప్రశాంత్ కావచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి, విన్నరా. ఇంకా ఉద్యోగంలో కూడా చాలా చికాకులుగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది ఉద్యోగంలో. మరి పోటీ పరీక్షలు రాసేటువంటి వారు, ఈ యొక్క మెడిసిన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క గురువు గారి యొక్క దృష్టి వీరికి 12వ స్థానం మీద పడడం జరుగుతుంది. 12వ స్థానం అంటే మనం ఇందాక అనుకున్నాం ఏమిటి? స్థాన చలనము, ప్రదేశ మార్పులు, పదవీహీనత, స్త్రీ మూలక ఇబ్బందులు, విన్నారా, వీరికి కూడా గోచరిస్తున్నవి ఈ యొక్క తులారాశి వారికి. మరి ఇంకా సప్తమ దృష్టి 2వ స్థానం మీద ఉంది కనుక ఏమైనా కుటుంబానికి సంబంధించినటువంటిది కార్యక్రమాలు జరపడం కానీ, లేదా విందు వినోదాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేయడం కానీ, ఏమైనా ఫంక్షన్స్ లాంటివి చేసుకోవడం కానీ, బంధువులతో చక్కగా కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి కానీ, ఎక్కడైనా ఉండేనా డబ్బు రావాల్సింది ఉన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితులు కానీ, ఇవైతే గోచరిస్తూ ఉన్నవి. మరి ఇంకా ఈ యొక్క గురువు గారి యొక్క దృష్టి 9వ స్థానం మీద ఉంది. 9వ స్థానం మీద అంటే ఈ యొక్క తులారాశికి 4వ స్థానం, తులారాశికి 4వ స్థానం అవుతుంది. మరి 4వ స్థానం అంటే ఆదాయానికి మించినటువంటి వ్యయము, అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ రావడము, వీరి అమ్మకు సంబంధించి ఏమైనా ఆరోగ్య సంబంధించితా కానీ, లావాదేవీలలో మైనస్ వాతావరణం ఏర్పడడం కానీ, కాస్త ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉండడం కానీ, వీరే ఏమైనా అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ లేదా అమ్మడం కానీ ఉన్నది. ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా విషయం ఏమిటి అంటే ఇక్కడ తుల రాశి వారికి సంబంధించి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు కులాంతర వివాహం చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటవి. పిల్లలు ఏమైనా లవ్ అఫేర్లో ఉన్నా తల్లిదండ్రులకు తెలిసేటువంటి పరిస్థితి. ఇలాంటి జరిగేటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిణామాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటారు. ఓకే గురుగారు, తులారాశి వారికి వచ్చేసి గురువు మార్పు వల్ల ఎలా ఉండబోతుంది అంటే కొంచెం ఆదాయం పరంగా జాగ్రత్త పడాలి, కుటుంబ సభ్యుల పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్పారు. సో కొంచెం అటు ఇటుగానే ఉంది. సో మరి దానికి వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటే? వీరు తప్పకుండా కూడా తులారాశి వారికి సంబంధించి ఇప్పుడు మన వద్ద చేసేటువంటి దత్తాత్రేయ స్వామి జపం గాని, అదే విధంగా దత్తాత్రేయ స్వామి హోమంలో గాని పాల్గొనవచ్చును. మంచి ఫలితం.
ఓకే గురువు గారు. అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా గురువు మార్పు వల్ల మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇటు మేషంలో నుంచి వృషభంలోకి గురువు మారుతున్నారు కాబట్టి సో మరి వీరికి ఆదాయం పరంగా అలాగే అన్ని రంగాల పరంగా చూసుకున్నా కానీ కొంతమంది ఏంటంటే పెట్టుబడి అంటే మనీ అంతా దాచుకొని కొత్తగా బిజినెస్ పెట్టాలనేసి స్టార్ట్ చేస్తారు, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు. సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో మరి వీరందరికీ చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురువు యొక్క మార్పు వలన ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశి, తర్వాత కర్కాటక రాశి, అటు పిమ్మట కన్యా రాశి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎంత అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వీరికి గత 2021, 22, 23 నుండి కూడా చాలా మైనస్ వాతావరణంలోనే ఉన్నారు. ఎలాంటి పని అనుకున్నా కూడా వీరికి ముందుకు వెళ్ళలేదు. మొత్తం ఇట్లా ప్యాక్ అయిపోయి ఉంది ప్రజెంట్గా వీరి పరిస్థితి, జీరో అకౌంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా కూడా సప్తమ గురువు రావడం చేత ఎక్కడున్నైనా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే డబ్బులు రావడం కానీ, లేదా బిజినెస్లో కొత్త త్రోవలు దొరకడం కానీ, లేదా వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ, భార్యాభర్తలలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నా కూడా ఇప్పుడు సర్దుమణిగేటువంటి పరిస్థితులు కానీ, కోర్టు కేసులలో ఉండేటువంటి వారికి ఇప్పుడు మంచి తీర్పు రావడం కానీ, కొత్త కొత్త వ్యాపారాల దృష్ట్యా ముందుకు వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా వీరికి ప్లస్ అనే చెప్పవచ్చు. మరి వీరికి ఈ యొక్క గురు దృష్టి ఇక్కడ 11వ స్థానం మీద ఉన్నది. మరి అన్నింట శుభమే, అన్నింట లాభమే గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 3వ స్థానంలో ఈ యొక్క గురుగ్రహం చూడడం జరుగుతున్నది, 3వ స్థాన దృష్టి. మరి 3వ స్థాన దృష్టి అంటే సోదరిమణులు కావచ్చును, అన్నదమ్ములు కావచ్చును, అక్క చెల్లెలు కావచ్చు, అందరూ వస్తారు. చిన్నవారు 3వ స్థానం అంటే అనూహ్య ప్రమాదాలు వారి వలన కావచ్చును, లేదా వారితో అయినా కావచ్చును. అంటే లావాదేవీలు డబ్బు పరమైనటువంటివి మంచిది కాదు. ఇంకా చూసుకున్నట్టయితే వ్యవహార నాశనము గోచరిస్తుంది, బంధు విరోధం ఉన్నది, శారీరక శ్రమ అధికంగా ఉంది. ఇక్కడ 2 దృష్టిలు బాగున్నవి, ఒక దృష్టి బాగాలేదు. సప్తమ దృష్టి లగ్నం మీద పడుతూ ఉన్నది కనుక ఇది కూడా మన 12వ స్థానం మీద మన లగ్నం మీద ఉంటుంది కనుక గురువు లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు కనుక ఎలాంటి తప్పు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన కానీ, సిట్రైట్గా ఉండేటువంటి పరిస్థితులు కానీ ఉన్నవి కనుక మొత్తం మీద ఒక వృశ్చిక రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. ఓకే గురువు గారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి గురువు మార్పు వల్ల ఏ విధంగా ఉంది అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి కూడా గురువు మార్పు వల్ల ఎలా ఉండబోతుంది? ఆదాయం పరంగా చాలా మంది అయితే ఆదాయం పరంగా ఎలా ఉంది అనేసి అని చూస్తారు. బట్ ఇట్లా ఆదాయం పరంగా కానీ, లేదంటే కుటుంబ సభ్యుల పరంగా కానీ, కొంతమంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. సో కొత్తగా ప్రాపర్టీస్ కొనుక్కోవాలి ఈ సంవత్సరం అని చెప్పేసి అనుకుంటారు. సో మరి వీరందరికీ ఎలా ఉండబోతుంది అంటారు? మరి ధనుస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క మే నెలలో గురు మార్పు వలన మైనస్ వాతావరణం ఉన్నది వీరికి. పాపం ఏనారా గత 1.5 year నుండి చాలా బాగుండే, అన్నింట అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా జరగడం కానీ, వీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అయ్యేటువంటి విధంగా ఉంది. విన్నరా? మరి ఇప్పుడు 6వ స్థానంలోకి ఒక గురుగ్రహం వెళ్ళడం చేత మరలా శని కూడా వక్రం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క 2024లో. కనుక 2015, 16 నుండి 2020, 2021 వరకు కూడా వీరికి బాగాలేదు. ఆరోగ్యపరంగా కానీ,
లేదా ఇంకా ఏ పరంగానైనా మైనస్ వాతావరణం ఉండే. ఏదన్నా బాగుంది అనుకుంటే ఈ 2021 కరోనా తర్వాత నుండి 21, 22, 23 కాస్త పర్వాలేదు, కొంచెం గురుబలం వచ్చి. ఇప్పుడు మరలా గురుబలము సడలించింది కనుక లేదు, అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ నుండైనా డబ్బులు తీసుకువచ్చి ఎక్కడైనా ఇచ్చినటువంటి సందర్భాలలో వారితో గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. శత్రువులు తయారయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. శత్రువులు మాత్రం తయారయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. మీ భర్త కానీ భార్యకు కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అధికంగా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఉన్నారా? అది విషయం. ఇక మరి ఈ యొక్క గురువు గారి యొక్క దృష్టి చూసుకున్నట్టయితే మనకు మీకు 10వ స్థానం మీద పడుతున్నది. 10వ స్థానం మీద ఆల్రెడీ కేతు గ్రహం ఉన్నది కనుక కేతువు మీద గురువు దృష్టి పడడం చేత పదవిహీనత కానీ, ఉద్యోగంలో కాస్త మైనస్ వాతావరణం కానీ, ఉద్యోగంలో పెద్దగా ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి విధంగా లేదు అనేటువంటి ఆలోచనలు రావడం కానీ, ఇంకేదో కొత్తదనం కోరుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటుంది ఏ ఫీల్డ్లో ఉండేటువంటి వారికైనా కూడా. మరి ఇక్కడ పంచమ దృష్టితో పాటుగా సప్తమ దృష్టి కూడా వీరికి 12వ స్థానం మీద ఉంది కనుక తీర్థయాత్రల ప్రయాణాలు కావచ్చును, ఏమైనా మొక్కులు ఉంటే తీర్చుకోవడం కావచ్చును, అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు కావచ్చును, లేదా స్థాన చలనాలు కావచ్చును, పదవిహీనత ఏమైనా. ధనస్సు రాశి వారికి ఇన్ని రోజులు ఇప్పుడు బి అక్షరం మీద ఎవరైతే ఉన్నారో మూలా నక్షత్రం వారు కానీ, మన పూర్వాషాఢ కానీ, వీరు రాజకీయాలలో గత కొంతకాలంగా ఏలి ఉన్నారు. 19, 20, 21, 22 నుండి. మరి ఇప్పుడు మైనస్ వాతావరణం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు మనకు ఈ యొక్క మే నుండి ఈ ఎలక్షన్స్ లో మైనస్ వాతావరణం అయితే ఉంది. ఇదే విధంగా ధనుస్సు రాశి వారికి మనం చెప్పుకున్నటువంటి విధంగా మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ, సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కానీ కాస్త బాగుండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకంటే వీరికి ద్వితీయ స్థానంలో దృష్టి పడుతూ ఉంది కనుక 2వ స్థానము మంచి దృష్టి. ఇది కనుక రావాల్సిన ధనం ఏదైనా ఉన్నా కూడా కాస్త ఆలస్యంగా అయినా కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. తప్పకుండా కుటుంబము చక్కగా కూడా కలిసి ఉండడము, అదేవిధంగా కీర్తి వృద్ధి, ధనాదాయము, ఇంకా మొత్తం మీద ఒక గురువు 6లో ఉన్నాడు అని మాత్రమే కానీ శని మీకు చాలా అద్భుతంగా ఉంది కనుక పర్వాలేదు. తప్పకుండా మీరు కూడా ఖచ్చితంగా గురు సంబంధిత మనం చేసేటువంటి ఒక హోమంలో కానీ, గురు సంబంధిత జపంలో కానీ, హోమంలో కానీ పాల్గొని మంచి ఫలితాన్ని పొంది ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ అమ్మవారు మీకు ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆల్ ది బెస్ట్. ఓకే గురువుగారు, ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి వీరికి గురువు మార్పు వల్ల మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ యొక్క గురుగ్రహము మేషంలో నుండి వృషభంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా మేషము, తర్వాత కర్కాటకము, అటు పిమ్మట కన్యా రాశి అని చెప్పాను. దాని తర్వాత ఇప్పుడు మకరం, వృశ్చికం కూడా పర్వాలేదు. మకరం మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ. మకర రాశి పిల్లలు అబ్రాడ్స్ వెళ్ళడం కానీ, మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలకు వివాహాలు సెట్ అవ్వడం కానీ, మకర రాశికి సంబంధించినటువంటి వారు అబ్రాడ్కు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంది. మకర రాశికి సంబంధించినటువంటి వారికి సంతానం యోగం ఉంది. గత కొంతకాలంగా మాకు సంతానం కలగడం లేదు అనేటువంటి వారికి సంతాన యోగం కలిగేటువంటి పరిస్థితి ఈ యొక్క గురు మార్పు వలన. ఇంకా స్థాన చలనాలు ఉన్నవి, ప్రదేశ మార్పులు ఉన్నవి. మరి ఈ యొక్క గురువు గారి యొక్క దృష్టి వీరికి కూడా
9వ స్థానం మీద పడడం జరుగుతుంది. 9 అంటే తండ్రి. కనుక తండ్రి సంబంధిత విషయాలలో తండ్రితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి. మకర రాశి అంటేనే మొండివారు, మొండి స్వభావంతో కూడుకున్నటువంటి వారు కనుక కాస్త తండ్రితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. తండ్రి సంబంధిత లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా కాస్త ఆచితూచి మెల్లగా మాట్లాడి తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మరి మకర రాశి వారికి 11వ స్థానం మీద కూడా ఈ యొక్క గురుగ్రహం దృష్టి పడుతూ ఉంటుంది. 11వ స్థానం అంటే మీకు లాభస్థానం అది. కనుక బిజినెస్లో కానీ ఏదైనా వ్యాపారంలో కానీ మంచి స్థానం అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ గురుగ్రహము మీ లగ్నం మీద కూడా దృష్టి పడుతూ ఉన్నది. కనుక లగ్నము అంటే మనకి ఇక్కడ శరీరము. కనుక స్థాన చలనాలు కాస్త ఒళ్ళు అంటే లావు పెరగడం కానీ, వెయిట్ పెరగడం కానీ, చెస్ట్ సంబంధిత ఇబ్బందులు ఏమైనా రావడం కానీ. ఇప్పుడు ఒకటి అంతా బాగుండదు కదా, ఒకటి బాగుంటే ఒకటి బాగుంది. మరి ఇక్కడ ఏలినాటి శనిలో ఉన్నారు మీరు. కనుక 2లో శని ఉంది. మనీ రిలేటెడ్ డబ్బు ఎవరైనా ఇస్తా అని చెప్పి తీరా సమయానికి ఇవ్వకుండా ఉండడం కానీ, లేదా మీకు రావాల్సిన డబ్బు అయినా ఇంక్రిమెంట్ కానీ ఇంకేదైనా మరొకటి కాస్త ఆలస్యంగా రావడం కావచ్చును. ఇలాంటివి జరిగేటువంటి ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి. కనుక తప్పకుండా ఈ యొక్క మకర రాశి వారికి అయితే చాలా బాగుంది, నో డౌట్. అందులో మకర రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ రాజకీయంలో తప్పకుండా మంచి పదవిని కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాజకీయాలలో తప్పకుండా వారు గెలిచేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే పంచమ గురువు చాలా అద్భుతాలు ఇచ్చేటువంటి పరిస్థితి. 159 ఇందులో ఏ స్థానంలో గురువు ఉన్నా కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అయితే ఇక్కడ గురు చూపు వీరి లగ్నం మీద పడుతూ ఉంది కనుక దాని వలన కొంచెము హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఆవేశం ఎక్కువ కూడా పెరగడం కానీ, కాస్త అవమానాలు జరగడం కానీ, ఇలాంటి ఛాన్సెస్ మాత్రము ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. కనుక తప్పకుండా ఇక్కడ ఇది ఉంటే మకర రాశి పిల్లలు కూడా ఇక్కడ వారి జాతకంలో వారి చార్ట్ బాగుంటే మాత్రం మంచి పొజిషన్కి వెళ్తారు. వివాహాలు సెట్ అవ్వడం కానీ ఇలాంటివి అని చెప్పుకున్నాం కదా. మరి వారి పిల్లల జాతకంలో ఏమైనా చంద్రుడు కానీ గురువు కానీ కొంచెం నీచపడి ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు అయితే అవుతాయి. అది మాత్రం ఖచ్చితంగా చక్కటి జాతక విశ్లేషణ చేసేటువంటి వారి వద్ద చూపించుకోండి. ఇవాళ రేపు అందరూ విశ్లేషిస్తూ ఉన్నారు, కానీ అది ఎన్ని డిగ్రీస్లో ఉంటే ఏ రిజల్ట్ ఇస్తుంది, అది ఏమిటి, దాని వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేది ఎంత క్లుప్తంగా చూడాలి. అది చాలా కష్టమైనటువంటి విద్య. దాంతోపాటుగా అదొక్కటే ఉంటే సరిపోదు, ఉపాసన ఉండాలి, ఉపాసన బలం ఉండాలి. చక్కగా మంచిగా ఇంత ఉపాసనతో ద్వారా తప్పకుండా అమ్మవారు సమాధానం చెప్తుంది. ఇది ఈ దశ ఉన్నది, ఇది ఈ పీరియడ్ ఉంది, ఇట్లా అవుతుంది అని చెప్తుంది. కనుక మంచి వాళ్ళను సంప్రదించి ఆ యొక్క చార్ట్ చెక్ చేసుకొని పిల్లలు అబ్రాడ్ గిట్ట వెళ్తా అనుకుంటే పంపించండి, తొందరపడి పంపకండి. మీరు కూడా శని సంబంధిత అదే విధంగా గురువుకు సంబంధించినటువంటి హోమం కానీ ఏమైనా మన వద్ద చేసేటువంటి దాంట్లో దత్తాత్రేయ స్వామి మూలమంత్రం జపాలు, అదేవిధంగా శని పాశుపతాలు చాలా తక్కువ రేటు, 30-40 వేలు 50 వేలు లక్ష రూపాయలు తీసుకుంటాము బయట. 2500 1 రూపాయితో మాత్రమే మనం వారి పేర్ల మీద సామూహికంగా చేస్తూ ఉన్నాము. వారికి ప్రసాదం కూడా పంపిస్తున్నాం. చాలా మంది కూడా తీసుకుంటూ ఉన్నారు. విన్నరా? లోకల్లో ఉండేటువంటి వారికి డైరెక్ట్ గా కూడా ర్యాపిడో ద్వారా వారికి పంపించడం జరుగుతుంది. విన్నరా? ఎందుకంటే లోకల్ ఏముంది దగ్గర కనుక బయట వారికి బెంగళూరు కూడా పార్సల్ చేస్తూ ఉన్నాం. చాలా మంది కూడా ఉన్నారు. ఓకే గురువు గారు, మకర రాశి వారికి గురువు మార్పు వల్ల ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఇక తదుపరి రాశి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి ఈ కుంభరాశి వారికి కూడా అంటే గురువు మార్పు వల్ల మరి వీరికి ఆదాయం పరంగా కానీ అన్ని రంగాలలో అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ మే మాసం వచ్చేసి? కుంభరాశి వారికి గడ్డు కాలం అని చెప్పవచ్చును. గురువు వీరికి 4వ స్థానంలో మార్పు ఉన్నది. ఫస్ట్ వీరికి అయ్యేది ఏమిటంటే వీరి తల్లికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదా వీరి పిల్లలకు హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదా వీరికే స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ, ఏదైనా ఆల్ ఆఫ్ సడన్గా ఇల్లు చేంజ్ అవ్వడం కానీ
ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ మాత్రము ఎక్కువ కూడా ఉన్నాయి. ఓకే. ఇక రెండవది వీరికి జన్మ శని ఉంది, లగ్నాతే శని ఉంది కనుక అది కూడా ఒకసారి చూసుకోవాలి. 3 అంటే 1 2 3 4 5 6 7 8 8వ స్థానంలో గురు దృష్టి ఉంది. అష్టమ గురువు, అష్టమాత్ గురువు చాలా కష్టం పెడతాడు. అనూహ్యమైనటువంటి డబ్బు ఖర్చు, భార్యాభర్తలలో విపరీతమైనటువంటి వ్యతిరేక ధోరణి, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం సెట్ అయిన తర్వాత భార్యతో గొడవ, భర్తతో గొడవ, నాకు అనుకూలంగా ఉండేటువంటి భార్య దొరకలేదు అని, లేదా నాకు అనుకూలంగా నా మాట వినేటువంటి భర్త దొరకలేదు అనో, భార్య దొరకలేదు అనో, ఇలా జరిగేటువంటి ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి. వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మీ లగ్న చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇక డబ్బులు ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. బెట్టింగ్ యాప్స్ ముందే చెప్తున్నాను, ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను. ఈ మీనరాశి, మకర రాశి, కుంభరాశి, అదేవిధంగా కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారే ఎక్కువగా కూడా బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టడము, డబ్బులు పోగొట్టుకోవడము, అంటే వీరికి ఒక ప్యాషన్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి. క్రికెట్ అంటేనే వీరికి చాలా ఇష్టం. విన్నారా, కుజుడు శని, ఎందుకంటే శని సంబంధిత లగ్నాలకు కానీ శని సంబంధిత వారికి కానీ క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ వీరికి. విన్నారా, అట్లా కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక 8 నుండి మరి వీరికి 12వ స్థానాన్ని అంటే సప్తమ స్థానము 10వ స్థానము జాబ్, ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ మారడం కానీ, జాబ్లో మంచి పొజిషన్కి వెళ్ళడం కానీ, జాబ్ రీత్యా ఓకే. ఇక 12వ స్థానం దృష్టి కూడా ఉంది కనుక వీరు కూడా కుంభరాశి వారు తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, ఏవైనా చార్ధామ్ యాత్రలు ఇప్పుడు ఉన్నవి ఇలా ఆల్ ఆఫ్ సడన్గా బుక్ చేసుకొని వెళ్ళడం కానీ, లేదా మరొకటి ఇట్లా చాలా ఛాన్సెస్ అయితే గోచరిస్తూ ఉన్నవి దూర ప్రయాణాలకు సంబంధించి. మరి ఈ ప్రయాణాలు చేసేటువంటి సందర్భాలలో చాలా జాగ్రత్త అవసరము. మీ సొంత వెహికల్స్లో కాకుండా చక్కగా టూర్స్ వాళ్ళదో రైల్వే దానిలో చక్కగా బుక్ చేసుకొని వెళ్ళండి. ఓకే. అందరా దూర ప్రయాణాలు ప్రమాదాలు అయితే గోచరిస్తూ ఉన్నవి, అది ఎలాంటిదైనా కూడా. కనుక కుంభరాశి వారు కూడా తప్పకుండా కూడా మీరు గురు సంబంధిత పారాయణం కానీ, ఇప్పుడు దత్తాత్రేయ స్వామి జపాలు హోమాలు నడుస్తూ ఉన్నవి, తప్పకుండా మీ వీలు మీ యొక్క గోత్రనామాలు పంపండి. తప్పకుండా మీ యొక్క పేర్ల మీద కూడా పూజను జరిపించడం జరుగుతుంది. ఆ యొక్క భస్మ అదేవిధంగా జపం చేసినటువంటి నీటిని మీకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ కుంభరాశి వారికి. ఓకే గురువు గారు, కుంభరాశి వారికి వచ్చేసి గురువు మార్పు వల్ల ఈ మే మాసంలోని వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే అలాగే చివరి రాశి కూడా మీనరాశి. మరి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువు మార్పు వల్ల? తప్పకుండా అమ్మ, మీనరాశి వారికి గురువు 3వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతున్నది. అంటే మొన్నటి దాకా కూడా 2వ స్థానంలో ఉన్నాడు. అనుకున్నటువంటి విధంగా డబ్బు రావడం, అనుకున్నటువంటి విధంగా వీరు ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి విధంగా రీచ్ అవ్వడం అన్నీ బాగుండే 2వ స్థానంలో గురువు. మరి ఇప్పుడు 3వ స్థానంకు వెళ్ళింది. ఏదో ఒక తెలియని భయం, అనూహ్య ప్రమాదాలు కావచ్చును, ఒక పట్టుదల అనేటువంటిది సడలింపు అయ్యేటువంటి పరిస్థితి కానీ, లేదా ఇంకా చూసుకున్నట్టయితే కొంచెం దరిద్రము వెంటాడేటువంటి పరిస్థితి, ఆర్థికంగా వ్యవహార నాశనము, బంధు విరోధము, శారీరక శ్రమ. బంధు విరోధము అంటే ఇక్కడ లవ్ బ్రేకప్స్ కావచ్చును, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, పార్ట్నర్షిప్లో విభేదాలు కావచ్చు. ఇవి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ గురువు గారికి సప్తమ దృష్టి పడుతూ ఉన్నది కనుక తప్పకుండా మీనరాశి వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పెళ్లి కానిటువంటి వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి యోగం కావచ్చును, లేదా వివాహ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి చక్కటి సంబంధం వచ్చి ఆల్ ఆఫ్ సడన్గా సెట్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఎవరైతే వీళ్ళ బాయ్ ఫ్రెండ్ కావచ్చును లేదా గర్ల్ ఫ్రెండ్ కావచ్చును వారి నుండి అనూహ్యమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా ఎట్ ద సేమ్ టైం వ్యాపారంలో చక్కగా కూడా ముందుకు దూసుకుపోయేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కేతువు కూడా ఉంది కనుక
తప్పకుండా వీరు గణపతి ఆరాధన చేసుకోవాలి. కేతువుకు ఏమైనా ఆ, దానం కానీ ఏమైనా పూజలు కానీ చేసుకున్నట్టయితే ఈ రిజల్ట్ ఉంటుంది. లేదు అనుకుంటే భార్య భర్తలకు గొడవలు, వివాహం సెటిల్ కాకపోవడము, ఒకవేళ సెటిల్ అయినా ఎంగేజ్మెంట్ దాకా అయి బ్రేకప్ అయిపోవడము, లేదా ఆ, కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి భార్య లేదా భర్త వచ్చేటువంటి పరిస్థితి ఉందరా. 35% మైనసే, కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక మరి మీ యొక్క గురువు గారి దృష్టి కూడా 9 మీద పడుతుంది కనుక మీ తండ్రి ఆరోగ్యం కావచ్చును, లేదా తండ్రి తరపు విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి మీకు 11వ స్థానం అంటే లాభస్థానం మీద కూడా గురువు గారి యొక్క దృష్టి పడుతుంది. మరి లాభస్థానం అంటే 11వ స్థానము, మరి 11వ స్థానంలో గురువు నీచబడేటువంటి దృష్టి ఉన్నది కనుక ఏదో మీకు చెడును కూడా మంచి అని భావన చేసుకొని మీరు నమ్మి, గుడ్డిగా నమ్మి ముందుకు వెళితే లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇప్పుడు ఇట్లే ఉంటుంది, గుడ్డిగా కళ్ళు మూసుకొని డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో అది బెట్టింగో లేదా ఇంకేదైనా బిజినెస్ లేదా మరొకటి ఎక్కడైనా ఏదైనా ఇనుము ఒక కారు కొనుక్కొని నడుపుకుంటా అనుకుంటారు, వారు లాస్ అవ్వడం. ఇలాంటివి కాస్త ఓపికగా ఉండండి. మీ బర్త్ చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మీ బర్త్ చార్ట్లో ఒకవేళ శని భగవానుడు మంచిగా ఉచ్చబొంది ఉన్నాడు అనుకో, మంచి స్థానం ఇస్తాడు. ఏమన్నా 12వ స్థానంలో శని ఉంది, డబ్బులు హాస్పిటలైజ్డ్ ఎక్కువగా కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అది మీకా, మీ నాన్నగారికా, మీ అమ్మగారికా, మీ చెల్లెకా, లేదా ఇంకెవరికో, లేదా అసలు ఆగదు డబ్బు చేతిలో. విన్నరా. ఇంక మరొకటి, శరీరము సహకరించదు, లేజినెస్ ఎక్కువ అవుతుంది, అవమానాలు ఎక్కువయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. బీ కేర్ఫుల్. ఆల్ ద బెస్ట్. మీనరాశి వారికి జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఈ యొక్క హోమంలో పాల్గొనండి. తప్పకుండా జపంలో మీ యొక్క గోత్రనామాలను రాయించుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురువుగారు, మీనరాశి వారికి వచ్చేసి గురువు మార్పు వల్ల ఏ విధంగా ఉండబోతుంది అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి అంటే గురువు మార్పు వల్ల ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః.